సో హాయ్ ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసినాం శ్రీ సిద్ధి వినాయక కలర్స్ బసత్ నగర్. సో చూసుకోవచ్చు, అటు పోతే ధర్మారం ఎక్స్ రోడ్ కరీంనగర్ పోవచ్చు. అండ్ మనకి ఇటు దిక్కు పోతే గోదావరికని ఎంటుకుస్కి అయితే పోవచ్చు. మనకి శ్రీ సిద్ధి వినాయక కలర్స్ ముంగనే ఉంటది. అండ్ మనకి ఫస్ట్ వీడియో మన పార్ట్ 1 వీడియో చూసినట్టయితే ఆ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్, ఇప్పుడైతే సెకండ్ బ్రాంచ్ చూసుకోవచ్చు. పాత వైన్స్ బసత్ నగర్ లా అప్పట్లో దీంట్లో వైన్స్ ఉండే, ఇప్పుడైతే కొత్తగా పెట్టడం అయితే జరిగింది శ్రీరామ వైన్స్. సో మనకైతే ఇప్పుడు లోపలైతే విగ్రహం అయితే చూసేద్దాం. ఎగ్దమ్ ఉన్నాయి, కలర్ఫుల్ ఉన్నాయి, కళ్ళు పాడున్నాయి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ డిడికే గణేష్. సో మన శ్రీ సిద్ధి వినాయక కలర్స్ లో ఫస్ట్ గణపతి, భారీ గణపతి, బుద్ధ గణపతి. సో మనకైతే విగ్రహం అయితే చూసుకోవచ్చు. మనకి బ్యాక్గ్రౌండ్ అయితే శివుని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మల్టిపుల్ కలర్స్ తో పాటు ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ త్రిశూలం అయితే బొట్టుగా అయితే వేయడమే జరిగింది. బుద్ధ గణేష్ 11 to 12 ఫీట్స్ మధ్యలో అయితే ఉంటుంది. ఇంకా లోపల కూడా ఎగ్దమ్ ఉన్నాయి. అన్ని అయితే చూసేద్దాం రారి. సో మనకి ఎంట్రన్స్ లైనే లోపల ముంబై రాజా మోడల్ తో మనకి పార్ట్ 1 లో చూసుకున్నట్టయితే డిఫరెంట్ కలర్, పార్ట్ 2 లో డిఫరెంట్ కలర్. అండ్ మనకి ఇలా చూసుకోవచ్చు, ఇంకో బొమ్మ ఉన్నది పల్లకి మీద అయితే పోతుంది. అండ్ మన విగ్రహం పార్ట్ 1 లో కూడా చూడడం జరిగింది. అండ్ మనకి ఇలా ఇది బుకింగ్ అయితే అయిపోయింది పోచమ్మ వాడ. సో చూసిన వాళ్ళు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోర్రి పోచమ్మ వాడ వాళ్ళు అయితే. సో మనకి ఇలా ఇంకో విగ్రహం ఉన్నది బాల గణేష్. ఇది కూడా మనం పార్ట్ 1 లో అయితే చూసేసినాం. ఇంకా కొన్ని డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి మన కాడ. సో ఇది మనం చూసుకోవచ్చు. ఈ విగ్రహం అయితే మనకి ఇక్కడ నందీశ్వరుడు. అండ్ మనకి ఇటు మన దిక్కు అయితే కృష్ణుడు. అండ్ మనకి ఇటు కృష్ణుడు అయితే మన రాధన అయితే వేయడం అయితే జరిగింది. అండ్ మనకి డిఫరెంట్ మోడల్. మనకి ఇక్కడ దేవుని పేరు అయితే నాకే తెలియదు, మీకు తెలిసిన అయితే కామెంట్ అయితే చేసుకోర్రి. అండ్ మనకి ఫినిషింగ్ అయితే హైలైట్ ఉన్నాయి. అండ్ మనకి త్రిశూలం అయితే బొట్టు వేయడమే జరిగింది. అండ్ మనకి అటు వెంకటేశ్వర స్వామి నామం అయితే వేయడమే జరిగింది. సో చూసుకోవచ్చు, మనకు మొత్తం హైలైట్ ఉన్నది విగ్రహం కలర్ఫుల్ గా. అండ్ మనకి ఇటు దిక్కు చూసుకున్నట్టే కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇటు మన తబల మీద కూర్చున్న గణేశుడు హైలైట్ ఉన్నది. కలరింగ్ కూడా హైలైట్ ఉన్నది. మనకి ఇక్కడ బ్లూ కలర్ లో అయితే కలరింగ్ అయితే వేయడమే జరిగింది. అండ్ మనకి ఇక్కడ తవల అయితే చూసుకోవచ్చు, తవల మీద అయితే కూర్చున్నది రెడ్ కలర్ పంచ. అండ్ మనకి బ్లూ కలర్ సాల్వ తోట అయితే ఉన్నది. హైలైట్ ఉన్నది. 5 ఫీట్స్ మధ్యలో అయితే విగ్రహం అయితే ఉంటది. అండ్ ఇది చూసుకున్నది ఇంకో మోడల్, సేమ్ మన అయ్యప్ప స్వామి మోడల్ అయితే కూర్చుని ఉన్నది విగ్రహం. అండ్ మనకి డిఫరెంట్ కలర్. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ అయితే మనకి నెమ్మలు అయితే వేయడం అయితే జరిగింది. అండ్ మనకి హైలైట్ ఉన్నది. 4-5 ఫీట్స్ మధ్యలో అయితే ఈ విగ్రహం అయితే ఉన్నది. అండ్ మనకి ఇటు దిక్కు చూసుకున్నట్లయితే భారీ బుద్ధ గణేష్. సో చూసుకోవచ్చు, 5 ఫీట్స్ 6 ఫీట్స్ మధ్యలో అయితే ఈ విగ్రహం ఉన్నది. మల్టిపుల్ కలర్స్ వాటు గ్రీన్ కలర్ పంచ. అండ్ ఇదే గణేష్ ఈడ కూడా ఉన్నది రెడ్ కలర్ పంచ. ఇదైతే బుకింగ్ అయితే అయిపోయింది హనుమాన్ నగర్ అయితే మనకైతే తెలియదు. సో ఇక్కడ మనకి ఇంకో చిన్న గణేష్ అయితే చూసుకోవచ్చు, సేమ్ డమరుకం మీద అయితే ఉన్నది. అండ్ మనకి డిఫరెంట్ కలర్. ఇటు దిక్కు చూసుకున్న డిఫరెంట్ కలర్. అండ్ ఇటు దిక్కు మనం ఇందాక చూసుకున్న బొమ్మ డిఫరెంట్ కలర్. మనకి సిల్వర్ అయితే వేయడమే జరిగింది. అది డిఫరెంట్ కలర్ అయితే వేయడమే జరిగింది. సో ఇదైతే చూసుకోవచ్చు, ఇంకో బొమ్మ ఉన్నది హైలైట్ ఉన్నది. ఇట్రా. సో మనకి ఈ విగ్రహం అయితే నందీశ్వరుడి మీద అయితే వెళ్తుంది. అండ్ మనకి ఇక్కడ ముషక్ మహారాజ్ అయితే కింద అయితే వేయడం అయితే జరిగింది. అండ్ మనకి ఫేస్ కట్ అయితే బొంబాయి కట్ ఫేస్ కట్ అండ్ చెవులు అట్రాక్షన్. ఈ విగ్రహం కూడా బుక్ అయింది ఆర్జిఎం వాళ్ళు అయితే బుకింగ్ అయితే చేసుకున్నారు. అండ్ మనకి ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకోవచ్చు, సేమ్ విగ్రహం. అండ్ మనకి ఇక్కడ ఇందాక మనం ఆ విగ్రహం అయితే చూసుకోవాలి. ఇక్కడైతే మనకి నెమ్మలికాయన అయితే వేయడం అయితే జరిగింది. అండ్ మనకి హెడ్ పైన కల్షము కూడా వేయడం అయితే జరిగింది. సో చూసుకోవచ్చు ఇది. అండ్ కొన్ని బయట కూడా ఉన్నాయి, అది కూడా చూసేద్దాం రారి. సో ఇడికి చూసుకున్నట్టయితే మనకి ఇంకో మోడల్ ఉన్నది, ప్లేస్ అయితే లేదు. ఆల్రెడీ మనం పార్ట్ 1 లో అయితే చూసుకున్నాం ఈ విగ్రహం అయితే. పార్ట్ 1 లో అయితే ఈ విగ్రహం అయితే మనం చూసుకున్నాం కాబట్టి నేనైతే చూపెడతలేను. ఇంకా కొన్ని బయట కూడా ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. సో ఫ్రెండ్స్, 2 రెక్కలు ఉన్నది ఆడ మనం చూసింది, కానీ అది లోపలికి అయితే ఉన్నది కనబడతలేదు. సో ఇప్పుడైతే ఈ విగ్రహం అయితే చూసినాం మనం ఫస్ట్ లోనే. సో ఇవి మన బసత్ నగర్ శ్రీ సిద్ధి వినాయక కలర్స్ పార్ట్ 2 వీడియో. లైక్ షేర్ సబ్స్క్రైబ్ డిడికే గణేష్. తొందరలోనే పార్ట్ 3 వీడియోతో మీ ముందు ఉంటాను నేను మీ ఆనంద్.